హెడ్ ఫోన్ చేసి అడిగేవాడు, ఇట్లా మీటింగ్ ఉంది ఏంటి, ఎలాగుంది ఈ పథకాల మీదన ఇట్లాగా అన్నటువంటిది అడిగి తెలుసుకుని ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడు. అలాంటి ఒక సిస్టమ్ నడిచింది ఆ రోజున. అందువల్ల ఆ టైంలో సార్ మీరు వస్తున్నారని ఇదంతా బాగు చేశారు సార్, ఈ రూట్ అంతా ఒక్కసారి ఆ పక్కకే వాదండి సార్ అంటే ఆ టైంలో ఎదురెపో అనుకోకుండా వచ్చేసేవాడు ఆయన. వచ్చేసి అది చూసి ఏందా ఇదంతా అని అడిగేవాడు. నేను ఆయనతో ట్రావెల్ అయిన ఆ 5-6 ఏళ్లలో కనీసం అప్పుడేంటి మనం కొత్త కాబట్టి అందులో ఎప్పటికీ మళ్ళీ సెల్ ఫోన్లు ఫోటోలు లేవు కదా, కనీసం ఒక 5-10 ఫోటోలు ఉంటాయి నాయి. ఏది పేపర్ల ఫోటోగ్రాఫర్లు తీసి ఇచ్చినాయి, మాట్లాడుకుంటా వెళ్తుంటే తీసి ఇచ్చిన ఫోటోలు కనీసం 5-10 ఉంటాయి. అప్పుడు ముఖ్యమంత్రితో కలవడం అంటే గొప్ప విశేషం, ఎందుకంటే జిల్లాల రిపోర్టర్లకు అప్పుడు అదృష్టం ఉండేది కాదు, చంద్రబాబు వల్ల అదృష్టం దక్కింది అనేటటువంటిది ఉండేది. అంత స్ట్రాటజిక్ ఉండేవాడు మనిషి, పర్ఫెక్ట్గా వినేవాడు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈయన కదలికలు అంటే ఏ వ్యవస్థలోనైనా సరే కొత్తగా వచ్చినప్పుడు గొప్పగా ఉంటుంది, నిదానంగా దాన్ని మిస్లీడ్ చేస్తారు. అలా మిస్లీడ్ చేయడం తర్వాత ప్రారంభమైంది. అది ఆయన కనిపెట్టలేకపోయారు. అప్పటికి ఫీడ్బ్యాక్ కొంచెం ఎక్కువ, మళ్ళీ 2వ టెన్యూర్ గెలవటం మూలంగా వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు గ్రహించాల, అవే మైనస్ అయినాయి. ఏది అధికారుల మందలింపులు అనేటటువంటి, ఉద్యోగుల మందలింపులు అనేటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గుడివాడ వెళ్ళాం, అప్పుడు ఏజీకే హై